ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. దీనికి ఆ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు ముందుగా వెంకట నాయక్ గారు కాంగ్రెస్ నుంచి. వెంకట నాయక్ గారు గుడ్ మార్నింగ్. ముందుగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ ప్రభాగౌడ్ గారు బీజేపీ నుంచి. సో రాష్ట్రంలో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి విమర్శలు వచ్చినా కూడా అక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానని గతంలో నుంచి కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చింది. ఇప్పుడు కూడా బండి భగీరథను కాపాడే ప్రయత్నం భాగంగా ఏసీబీకి సంబంధించి కేటీఆర్ మీద మళ్ళీ ఉసుగొలుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలా విమర్శలు మీ ఆ పార్టీ మీద ఉన్న పరిస్థితి ఏంటి? అసలు దీంట్లో ఏం జరుగుతుంది? అసలు కేటీఆర్ నిజంగానే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే గతంలో ఎంక్వైరీకి పిలిచి మళ్ళీ వదిలేస్తారు, ఇప్పుడు కూడా ఎంక్వైరీ పిలిచి వదిలేస్తారు? గతంలో చాలాసార్లు కేటీఆర్ చెప్పిన పరిస్థితి ఇది లొట్ట పీస్ కేసు, దీంట్లో ఏం లేదు, ఎప్పుడు కూడా అపకతపకలు జరిపోయింది కేటీఆర్ చాలా సందర్భాల్లో ప్రశ్నించే పరిస్థితి. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు? సందీప్ గారు నమస్కారం. అంటే రాష్ట్రంలోనైనా దేశంలోనైనా అంటే రెండు పనులు ఒకేసారి జరగొద్దని ఏమైనా ఇదేం లేదు కదా, ఒకదాని తర్వాత ఒకటి జరగాలని కూడా ఏం లేదు కదా. సో ఇవన్నీ అనివార్యంగా జరిగే ప్రక్రియలు. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నప్పుడు అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారమే కాదు, అది కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలో లేదు. నేనేమంటున్నా అంటే, ఒకటి అసలు ఫార్ములా E1 రేస్ విషయానికి వచ్చినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ దాన్ని లొట్టపీస్ కేసుగా మార్చిందని అన్నప్పుడు, ప్రజల సొమ్ముని, ప్రజలకు రావాల్సిన సొమ్ముని ఒక లొట్టపీస్ అంశంగా దీన్ని మార్చే ప్రయత్నం మీరు చేశారు కదా, కాబట్టి దాన్ని మీరు 100% దాని మూల్యం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఫార్ములా E1 ఆ కేసు వ్యవహారంలోనే మనం ఉందాం, మళ్ళీ ఇటువైపు రావద్దు. దీన్ని ఇంకో సెషన్లో మీరు పెట్టండి, దాని గురించి తప్పకుండా మనం మాట్లాడదాం. సార్ నేను ఏమంటున్నా అంటే, ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా నడవాలి, జవాబుదారిగా నడవాలి. ఎందుకు జవాబుదారిగా ఉండాలంటే, ప్రజలు పన్నుల ద్వారా వచ్చిన పైసలకు మళ్ళీ ప్రజల కోసమే, అది సంక్షేమం రూపంలోనో అభివృద్ధి రూపంలో ఖర్చు చేయాలనుకున్నప్పుడు దానికి జవాబుదారి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఎట్లయినా చేస్తా అని చెప్పి వ్యవస్థను తన చేతిలో పెట్టుకొని బేసిక్ కాన్స్టిట్యూషనల్ థింగ్స్ ఏదైతే ఉందో, ఆర్థిక శాఖ కానీ లేకపోతే కేబినెట్ ఆమోదం కానీ, ఆర్బీఐ అనుమతి లేకుండా ఇక్కడ నుంచి పైసలను వేరే దేశాలకు మళ్ళించిన తర్వాత ఏది డాలర్ రూపంలో మళ్ళించేటప్పుడు 100% ఏమంటారు, దానికి తగ్గట్టు కొన్ని ప్రొసీడింగ్స్, దానికి తగ్గట్టు కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి. కానీ ఇవన్నీ తీసుకోకుండా మళ్ళించిన తర్వాత మళ్ళీ నాకు సంబంధం లేదు అని చెప్పడం అది ఒక తప్ప. రేస్ వల్ల తెలంగాణకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది కదా. 41 కోట్లు ఎందుకు తీసుకున్నారు? మరి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో 41 కోట్లు ఎందుకు తీసుకున్నారు? ఎంత కాల పరిమితి గ్యాప్ లోనే తీసుకున్నారు ఈ పైసలు? అంటే 55 కోట్లు మీరు ఇచ్చి 41 కోట్లు మీరు తీసుకుంటే మీకు ఆ కంపెనీకి ఎన్ని సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి? మీకు ఏం సంబంధము? ఏం సంబంధం లేకుండానే లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ అన్ని క్లియర్ కట్ గా జరిగిన తర్వాత అసలు కేసేసింది ఎవరండి? దానకిషోర్ గారు కేసేసారు. దానకిషోర్ గారు ప్రభుత్వంలో భాగస్వాములే కదా. అంటే మా పర్మిషన్ లేకుండా, మాకు సంబంధం లేకుండా, మా ప్రమేయం లేకుండా ఈ పైసలు అడ్డదారిని వెళ్ళిపోయాయని చెప్పి వారు క్లెయిమ్ చేసిన తర్వాతనే కదా ఆర్బీఐ నుంచి మొట్టికాయలు పడ్డాయి మనకు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ దీంట్లో లొట్టపీస్ కేసు, అసలు ఏం సంబంధం లేదని మాట్లాడడం ఏదైతే ఉందో, ఇది ఆ కేటీఆర్ గారికే తెలియదు, వారి తెలివికే ఇది వదిలేస్తున్నాం. కానీ నేను చెప్తున్నా సందీప్ గారు, ఈ ఫార్ములా కేసు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో చాలా వ్యవహారాలు ఇదే ఉదాహరణగా తీసుకుంటే ఎన్ని జరుగుంటాయి, ఎన్ని వ్యవహారాలు ఇలా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవహారాన్ని ఎంత పక్కదారి పట్టించున్నారు, ఎంత ఆర్థిక వ్యవహారాన్ని ఎంత రాంగ్ వేలో పోనిచ్చున్నారని చెప్పి ఈ వ్యవహారంతో తేలిపోతుంది. కాబట్టి ఇది ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఎస్, దానకిషోర్ గారు దీన్ని పిటిషన్ వేసారు, వారు విచారణ చేపడుతున్నారు. ఆర్బీఐ నుంచి మనకు మొట్టికాయలు వచ్చినాయి. ఆర్బీఐ దగ్గర నుంచి ఎందుకు మొట్టికాయలు వచ్చినాయంటే, మనకు పెనాల్టీ పడ్డది, దాదాపు 8 కోట్ల వరకు మనకు పెనాల్టీ పడ్డది. ఆ పెనాల్టీ నుంచి మనం రెస్పాండ్ కావాలంటే 100% రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి సందీప్ గారు మీరు అర్థం చేసుకోండి, ప్రధానంగా ఈ కార్ ఫార్ములా రేస్కి, దాంట్లో జరిగిన అవినీతికి, దాంట్లో జరిగిన వ్యవహారాలకి మీరు దీనికి అంటే హైదరాబాద్ని అభివృద్ధి చేయడం కోసం మాత్రమే మేము ఈ కార్ రేస్ని పెట్టామని చెప్పి చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా 55 కోట్లు అటు పంపించి 40 కోట్లు ఎందుకు తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతారు, సామాన్యులు అడుగుతారు, మాలాంటి కార్యకర్తలు అడుగుతారు. ఈ తెలంగాణ ప్రజల సొమ్ము కదా, ఎందుకు అడగం? మేము అడగాల్సిన బరాబర్ అడుగుతాం, ఆ బాధ్యత మాకుంటుంది. కానీ సందీప్ గారు మేము ఏమంటున్నాం అంటే, బండి సంజయ్ గారి కేసు వ్యవహారాన్ని, ఈ వ్యవహారాన్ని కనుక చూసే ప్రయత్నం చేస్తే వాళ్ళు గతంలో చేసిన అవినీతిని అట్లే మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. బండి భగీరథ్ గారి విషయంలో లా అండ్ ఆర్డర్ ప్రాపర్ వేలో నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు 100% అది జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఏసీబీ టేకప్ చేసిన వ్యవహారం ఏదైతే ఉందో, జూన్ 31 తారీఖు నాడు తప్పకుండా కేటీఆర్ గారు కానీ, అంటే A1 రూపంలో ఉన్న, A2 రూపంలో ఉన్న వాళ్ళు కానీ, A3 రూపంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ వచ్చి ఆ రోజు కోర్టు ముందు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద కనుక వాళ్ళ గౌరవం, బాధ్యత కనుక ఉంటే మాత్రం అది చేయాలి. లేదంటే లొట్టపీస్ కేసు ఇట్లాంటి చెప్పుకుంటూ కనుక ప్రయత్నం చేస్తే మాత్రం లొట్టపీస్ కేసు పేరుతో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఇట్లనే దోచుకోవచ్చు అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రక్రియలు కేటీఆర్ గారు చేయొద్దు, ఇలాంటి పనులు కేటీఆర్ గారు చేయొద్దు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఒకటి గమనించాలి, ఆయన పంపించిందేమో ఆయన ఇంట్లో సొమ్ము కాదు,
లేకపోతే ఆ ఫామ్ హౌస్లో పండించిన పంట ఉంది కదా, ఆ పంట నుంచి వచ్చిన సొమ్ము కాదు, వాళ్ళకు కోట్లలో వస్తుంటుంది కదా, అది సొమ్ము, ఆ సొమ్ము కాదు. లేకపోతే ఆయనకు ఎక్కడో నుంచి వచ్చిన పైసలు కావేవి. అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్న పైసల్ని రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇండివిజువల్గా తను వ్యక్తిగతంగా పంపించిన పైసలు. అది వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి లేదండి. మేమేమంటున్నాం, సందీప్ గారు ఒక మాట చెప్తున్నాను నేను, కేటీఆర్ గారి మీద కనుక చర్యలే తీసుకోవాలి, వ్యక్తిగత కక్ష సాధింపు చేయాలి, రాజకీయ కక్ష సాధింపు చేయాలని కనుక మేము అనుకుంటే మాత్రం గవర్నర్ గారి అనుమతి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం మాకు ఉండేదే కాదు. ఎట్లయినా మేము వెళ్ళేటోళ్ళం. కానీ రాజ్యాంగం మీద కానీ, రాజ్యాంగబద్ధ సంస్థల మీద కానీ, ప్రభుత్వ రంగ సంస్థల మీద కానీ మాకు గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవంతోనూ ఆ మర్యాదతోనూ ఈ రోజు వారికి కానీ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పించి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నిజంగా దీనిలో అవినీతి జరిగితే ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు కదా. అది వ్యక్తిగత అంశం కాదండి. వ్యక్తిగతంగా మనం తీసుకునే నిర్ణయం కాదు. చట్టాలు, కోర్టులు ఉంటాయి. ఎస్, మనం వారిని ఏదైనా ప్రాసిక్యూట్ చేద్దాం అనుకున్నప్పుడు వారు కూడా కోర్టును అప్రోచ్ అయ్యే ఛాన్సెస్, ప్రొవిజన్స్ అదే కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి కదండి. సో ఆ బేస్ మీద అవుతుంది. నిజ నిరాపణ బయటకు వస్తుంది, నేరారోపణ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు జరగాల్సింది జరుగుతుంది. కానీ మనం జర్నలైజ్గా ఏం మాట్లాడుకుంటున్నాము, ఈ రోజు కేటీఆర్ గారు ఈ ఫార్ములా కేసు ఏది రేసు విషయంలో వారు ఈ ప్రభుత్వం అనుమతి లేకుండా పైసలు పంపించారు. దానికి వాళ్ళు రిటర్న్ గా 41 కోట్లు ఏది మన గ్రీన్ కో నుంచి తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ అండ్ క్లియరిటికల్ ఎవిడెన్స్ అని చెప్పి మనం డిబేట్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కానీ కోర్టులో కూడా అదే చర్చ కనుక జరిగితే వారు ప్రాసిక్యూట్ అవుతారు. ఓకే. అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసి మాట్లాడరా? గుడ్ మార్నింగ్. అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ కార్ రేస్ కు సంబంధించి